99 టీవీ, నేను బ్రహ్మనాయుడు. ఒక వ్యక్తి 1000 ఏళ్ళు వర్ధిల్లాలంటే అతను 1000 ఏళ్ళు బ్రతకాల్సిన అవసరం లేదు. అతను చేసినటువంటి గుప్త దానాలు అతన్ని 1000 సంవత్సరాలు వర్ధిల్లేలా చేస్తాయి. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఒక ముద్ర వేసుకునేలా చేస్తాయి. అతడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ ప్రారంభించిన దగ్గర నుంచి నేటి వరకు కూడా 100 కోట్ల రూపాయలకు పైనే తన సొంత డబ్బులతోటి దాన ధర్మాలు చేసినటువంటి దాన కర్ణుడు ఆయన. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసినటువంటి గుప్త దానాల గురించి ఒక్కసారి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. 1998 సంవత్సరం తమ్ముడు సినిమా షూటింగ్లో యాక్సిడెంట్కి గురైనటువంటి లిఫ్ట్ ఆపరేటర్ రాజుకి 75,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. 1999లో కార్గిల్ యుద్ధంలో భాగంగా భారత సైనికులకి 1,00,000 రూపాయలు అందించారు. 2007 సంవత్సరంలో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ దాతృత్వ చారిటీని ప్రారంభించి 1 కోటి రూపాయలు ఆయన ఆ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆ చారిటీకి అందించారు. 2023లో విజయనగరం ఫిషర్ లైన్స్లో ఉండే 49 మత్స్యకారులకి 24,50,000 సహాయం అందించారు. 2019 గుంటూరు జిల్లాలో దశావతారం వెంకటేశ్వర ఆలయంలో ఉచిత భోజన కార్యక్రమాల కోసం 1,32,00,000 రూపాయలు విరాళం అందించారు. ఆంధ్రప్రదేశ్లో సైక్లోన్ హుదుహుదు బాధితులకు 50 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఆయన విరాళం అందించారు. శిక్షణ ఇచ్చిన గురువు సత్యానంద్ గారికి అడగకుండానే 2 లక్షల రూపాయలు సాయం చేశారు. 1993లో తొలి ప్రేమ సినిమా ద్వారా వచ్చిన రెమ్యునరేషన్లో VCR అనాథ ఆశ్రమానికి 1,00,000 రూపాయలు విరాళంగా అందించారు. 1999లో కార్గిల్ వార్ సైనికుల సంరక్షణ కొరకు 1,00,000 రూపాయలు ఆయన ఆర్థిక సహాయం అందించారు. 2005లో సునామీ బాధితులకు భాను ఫ్రాంచైజ్ ద్వారా ఆర్థిక సహాయం అందించారు. జల్సా సినిమా సమయంలో క్యాన్సర్ సోకిన చిన్నారులకు ఆర్థిక సహాయం, వైద్య ఖర్చులకు పూర్తిగా సహాయం అందించారు. బంగారం సినిమా సమయంలో చిన్న పాపకు గుండె ఆపరేషన్ కోసం 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ప్రజారాజ్యం ప్రచార సమయంలో చనిపోయిన కార్యకర్తకు 1,30,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న సురేష్ అనే అభిమానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఖమ్మం జిల్లాలోని పాండురంగాపురం జీసస్ అనాథాశ్రయాలయానికి 1,10,000 రూపాయలు సహాయం అందించారు. ఖమ్మంలోని శ్రీజకు క్యాన్సర్ సోకితే 2 లక్షల రూపాయలు మరియు వైద్య ఖర్చులకు సహాయం అందించారు. ఆంధ్ర వర్ధమాన షూటర్ రేఖ కోచింగ్ కోసం 5 లక్షల రూపాయల సహాయం అందించారు. హిమాచల్ ప్రదేశ్లో చనిపోయిన 24 మంది తెలుగు రాష్ట్రాల కుటుంబాలకు 1,00,000 చొప్పున 24 లక్షల రూపాయలు ఇచ్చారు. దామోదరం సంజీవయ్య స్మారక భవనానికి 1 కోటి రూపాయలు విరాళం అందించారు. విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయానికి 3 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. అన్నవరం దేవాలయానికి మరమ్మతుల కోసం 5 లక్షలు విరాళంగా అందించారు. పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమస్ ఎక్సలెన్స్ ద్వారా పేద విద్యార్థులకు ల్యాప్టాప్ అందించారు. పేద విద్యార్థుల చదువు కోసం 1,00,000 రూపాయలు విరాళం అందించారు. అండర్-19 క్రికెట్లో ఎదుగుతున్న వర్ధమాన క్రికెటర్ షేక్ రషీద్కు 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. పావలా శ్యామల గారు గబ్బర్ సింగ్ షూటింగ్లో కలిసి ఆరోగ్యం బాగలేదనగానే 1,00,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. 2015లో ప్రత్యేక హోదా కోసం అమరుడైన మునికోటి కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. కమెడియన్ కాదంబరి ఏర్పాటు చేసిన మనం సైతం ఫౌండేషన్కి ఆర్థిక సహాయం ఇంకా అందిస్తూనే ఉన్నారు. మహబూబ్ నగర్లో ప్రమాదానికి గురైన అభిమాని కొట్టే వెంకటేష్ యాదవ్కి 5 లక్షల రూపాయలు సహాయం అందించారు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్కి 1,20,00,000 రూపాయల సహాయం అందించారు. సర్దార్ ఆడియో ఫంక్షన్లో చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయిస్తానని ఆ సినిమా తగినంత స్థాయిలో ఆడకపోయినా తన సొంత బెంజ్ కారును 2 కోట్లకు అమ్మి వైద్యం చేయించారు. తమిళనాడులో వరదల నిమిత్తం తనకున్న 2వ బెంజ్ కారును అమ్మి 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. బెంజ్ కారులో 2 అమ్మి స్కోడా కారుకే పరిమితమయ్యారు. క్రీడాకారుడు సురేష్కి ట్రైన్ యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయల సహాయం అందించారు. కామెడీ యాక్టర్ ఆంజనేయులు గారి కుటుంబ పరిస్థితి తెలుసుకొని గబ్బర్ సింగ్లో హరీష్ శంకర్ గారికి చెప్పి పాత్ర ఇప్పించి ఆదుకున్నారు. 2012లో ఉత్తరాఖండ్ వరదలకి 20 లక్షల రూపాయల సాయం అందించారు. 2015లో విశాఖపట్నంలో హుదుహుద్ తుఫానుకు 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. జానీ సినిమా ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి గారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. బైకర్ గోదా సతీష్ గారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. సినిమాలో హెయిర్ స్టైల్ చేసిన రామ్కి సెలూన్ షాప్కి ఓపెనింగ్కి వెళ్ళి కొంత మొత్తం ఆర్థిక సహాయం అందించారు.
కోట్లు వచ్చే యాడ్స్ వదిలి చేనేత కార్మికులకు అంబాసిడర్గా వ్యవహరించారు. అజ్ఞాతవాసి షూటింగ్లో సరదాగా ఫోటో దిగితే ఆయన కాశీలో జాబ్ చేస్తూ చనిపోయారని పేపర్లో చూసిన వెంటనే ఆ కుటుంబ పరిస్థితి తెలుసుకొని ₹1,00,000 ఆర్థిక సాయం చేశారు. హైదరాబాద్లో నగర శివారులో షూటింగ్ జరుగుతుంటే రోడ్డు పక్కన పనిచేసే ఒక ఆవిడ సెక్యూరిటీ వారిస్తున్నా వెళ్ళి పవన్ కాళ్ళ దగ్గర తన బిడ్డకి ప్రాణం పోయింది దేవుడా, ఒంట్లో బాగోలేదని ఏడిస్తే వెంటనే ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకొని మహేష్ బాబు లాంటి సినీ ప్రముఖులు పిల్లలకు వైద్యం చేసే రెయిన్బో ఆసుపత్రికి పంపించి వైద్యం చేపించి బ్రతికించి తిరిగి వారి ఇంటికి కూడా వెళ్ళారు. ఆర్ట్ డైరెక్టర్ శేషగిరి అబ్బాయికి ఒంట్లో బాగోలేకపోతే రెయిన్బో ఆసుపత్రిలో వైద్యం చేయించి ప్రాణం పోశారు. రెయిన్బోలో వైద్యం అంటే ఖర్చు అందరికీ తెలిసిన విషయమే. ఆనంద సాయి గారికి ₹1,00,000 సాయం చేశారు. 2009లో ఆదిలాబాద్లో తండాలో మారుమూల ఉన్న కొలంగూడ గోండుగూడ గ్రామాల్లో నీరు లేక తండావాసులు ఇబ్బంది పడుతుంటే సొంత డబ్బులతో 2 మంచినీటి బోర్లు ఏర్పాటు చేశారు. బద్రీ సినిమాలో వాడిన బైకులు వేలం వేసి నాస్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి విరాళం ఇచ్చారు. 2013లో నేషనల్ కమిటీకి ఆర్థిక సాయం చేశారు. పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినప్పుడు హైదరాబాద్లో తోపులాట్లో మరణించిన అభిమాని కుటుంబానికి ₹1,50,000 సాయం అందించారు. కొమరంపులి సినిమా వల్ల లాస్ అయిన డిస్ట్రిబ్యూటర్లకు నష్టపోయిన డబ్బుని తిరిగిచ్చారు. గోపాల మూవీ ఆడియో లాంచ్ తిరుగు ప్రయాణంలో గాయపడ్డ కొత్తూరు శ్రీనివాస్ కుటుంబానికి వైద్య ఖర్చులు మరియు ₹50,000 సాయం చేశారు. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇల్లు కోల్పోయిన వారు దెబ్బతిన్న వారికి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు. నెల్లూరు వైవాహిక కళల శిక్షకుడు మరియు గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్ శ్రీ ప్రభాకర్ రెడ్డిని సత్కరించారు మరియు ఆర్థిక సాయం అందించారు. దారుణ హత్యకు గురైన చిన్నారి చైత్ర కుటుంబానికి ₹2,50,000 ఆర్థిక సాయం అందించారు. పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తున్న వ్యక్తిగత సిబ్బంది కుటుంబాల కోసం ₹13,50,000 ఖర్చు చేశారు. వాయిద్య కళాకారుడు కిన్నెర మొగలయ్యకు ₹2,00,000 ఆర్థిక సాయం చేశారు. ఇసుక కొరతతో ఆత్మహత్య చేసుకున్న తాపీ మేస్త్రి బ్రహ్మాజీ కుటుంబానికి ₹1,00,000 విరాళంగా వారికి ఆర్థిక సాయం చేశారు. సభకు స్థలం ఇచ్చిన ఇప్పటం గ్రామ పంచాయతీకి ₹50 లక్షల ఆర్థిక సాయం చేశారు. రోడ్ల విస్తరణ పేరుతో జనసేన సభకు స్థలం ఇచ్చిన కారణంగా నష్టపోయిన ఇప్పటం గ్రామస్తులకి సైతం కూడా ఆర్థిక సాయం చేశారు. జంగారెడ్డిగూడెం కల్తీ సారా బాధిత కుటుంబాలకు 20,000 చొప్పున 60 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. కిలిమంజారోలో అధిరోహించిన ఆశా దాల్వాయికి ₹1,50,000 ఆర్థిక సాయం అందించారు. సినీ కళాకారులకు షూటింగ్ సమయంలో మంచి భోజనాలు పెడుతున్న ప్రొడక్షన్ చీఫ్ పచ్చల ప్రకాష్కి ₹20 లక్షల ఆర్థిక సాయంగా అందించారు. ఎందరో చిన్న చిన్న ఆర్టిస్టులకు తన సినిమాల్లో పాత్రలు ఇప్పించి ఆదుకున్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో సుమారు 1,100 రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి. ఏ పార్టీ కూడా కార్యకర్తల కోసం ఆలోచించలేదు. మొదటిసారిగా కార్యకర్తలకు ₹5 లక్షల ప్రమాద భీమాన్ని ఇవ్వడం కోసం 2 ఏళ్లలో ₹3 కోట్ల ఖర్చు చేసి దేశంలో కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతుల ఆత్మహత్యలు ఎన్నో జరిగాయి. కానీ మొదటిసారిగా 3,000 మంది రైతుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున ₹30 కోట్ల ఆర్థిక సహాయం అందించి మనిషి రూపంలో ఉన్న దేవుడు అని నిరూపించుకున్నాడు. చనిపోయిన రైతుల కుటుంబాల పిల్లల చదువులకయ్యే ఖర్చు కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. గోదావరి పడవ ప్రమాద బాధిత కుటుంబాలకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు. అనాథ పిల్లల కోసం ₹16,25,000 విరాళం ఇచ్చారు. అందుల క్రికెట్ బోర్డు నడిపే వారికి ₹10 లక్షల విరాళంగా ఇచ్చారు. రైతుల సంక్షేమం కోసం ₹5 కోట్ల విరాళంగా ఇచ్చారు. కరుణ శ్రీనివాస్కు ₹50,000 సహాయం అందించారు. దివ్యాంగుల క్రికెట్ టీమ్స్కు ₹5 లక్షల ఆర్థిక సాయం అందించారు. కడప U19 అండర్ 19 మహిళా క్రికెటర్స్కు కిట్స్ పంపిణీ చేశారు. కామన్వెల్త్ గోల్డ్ విన్నర్ రాహుల్కి ₹10 లక్షల ఆర్థిక సాయం చేశారు. క్యాన్సర్తో బాధపడుతున్న విశ్వతేజకు ₹2 లక్షల ఆర్థిక సాయం చేశారు. CMRFకి ₹1 కోటి విరాళం అందించారు. కేరళ వరద బాధితులకు ₹2 కోట్ల ఆర్థిక సాయం అందించారు. ప్రొఫెసర్ సుధాకర్ రావుకు తన ప్రాజెక్టు రీసెర్చ్కి ₹10 లక్షల ఆర్థిక సాయం అందించారు. అంతేకాదు కరోనా సమయంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹50 లక్షల, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹50 లక్షల, అదేవిధంగా ప్రధానమంత్రి సహాయ నిధికి ₹1 కోటి విరాళం అందించారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా మొదటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి గుప్త దానాలు దాదాపుగా అక్షరాల ₹100 కోట్ల పైమాటే. అదే ₹100 కోట్ల దానాలు ఆయన ఎక్కడైనా ఒక ల్యాండ్ రూపంలో కానీ లేకపోతే ప్రాపర్టీ రూపంలో కనుక్కుంటే ఇప్పుడు కొన్ని వేల కోట్ల అయ్యేది. ఎప్పుడో 1990 దశకం నుంచి తను తమ్ముడు సినిమా షూటింగ్ దగ్గర నుంచి నేటి వరకు ఆయన గుప్త దానాలు చేస్తూనే ఉన్నారు. ఆయన చేసిన ప్రతి దానం ఏదో ఒక రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే కొన్ని వేల కోట్ల ఆస్తులకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అధిపతి అయి ఉండేవారు. కానీ ఆయన అలా ఎప్పుడు కూడా ఆశించలేదు, అలా ఎప్పుడు కోరుకోలేదు. డబ్బులు ఆయన
ప్రధాన ఉద్దేశంగా ఎప్పుడు కూడా ఆయన్ని ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి లేదు. ఆయన సంపాదించిన ప్రతి రూపాయిలో 50% దాన ధర్మాలకే ఖర్చు చేశారు. అందుకనే ఆయన్ని మనిషి రూపంలో ఉన్న దేవుడు అంటారు. ఆయన అభిమానులు ఆయన్ని దేవుడు దేవుడు అని పొగిడింది ఊరికే కాదు. ఎందుకంటే ఇలాంటి గుప్త దానాలు చేసిన వ్యక్తి ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరూ లేరు, రాజకీయాల్లో అసలు ఎవరూ లేరు. అంటే 100 కోట్ల రూపాయలకు పైగా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో గుప్త దానాలు చేసినటువంటి ఒక సినిమా నటుడు, రాజకీయ నాయకుడు కేవలం ఒక్క జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకంటే ఆయన్ని నిజంగా పవర్ స్టారే, అంటే ఎప్పుడూ పవర్ని జనరేట్ చేస్తూనే ఉంటారు, ప్రజలకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు. తను ఎప్పుడు సినిమాలు చేస్తూ కష్టపడి సంపాదిస్తూనే ఉంటారు, ఎప్పుడు దాన ధర్మాలు చేస్తూనే ఉంటారు. సో కాబట్టి దానవీర సూరకర్ణుడు అంటే ఈ జనరేషన్ చూసినటువంటి దానకర్ణుడు ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పినవి కొన్నే, ఇంకా చాలా ఉన్నాయి. 100 కోట్ల రూపాయలకు పైగా గుప్త దానాలు చేయటం అది ఒక్క పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైంది. అలాంటి నాయకుడు ఖచ్చితంగా రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఒక బలమైనటువంటి శక్తిగా ఎదిగితే ప్రజలకు మంచి జరుగుతుందనేటువంటిది అందరి అభిప్రాయం కూడా. సో ఈలాగనే మరికొంతమంది కూడా గుప్త దానాలు చేస్తే ఈ దేశంలో సహాయం కోసం ఎదురు చూసేటువంటి కళ్ళు చేతులు ఉండవని చెప్పుకోవాలి.